ఒక సినిమా హిట్టు, ఫ్లాపు దాని ప్రభావం ఆ చిత్ర యూనిట్ మీదే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా కాస్త ఎంతో కొంత ఉంటూ వస్తుంది. ప్రధానంగా కరోనా తర్వాత 'అఖండ', 'పుష్ప' సినిమాలు భారీ విజయాన్ని అందుకోవటం పట్ల ఇండస్ట్రీ అంతా కూడా ఒక పాజిటివ్ సైన్. అంటే మళ్ళీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అందరూ ఆనందపడ్డారు. ఆ తర్వాత వచ్చిన 'భీమ్లా నాయక్', 'రాధేశ్యాము' అనుకున్నంత ఆదరణ అనేది, అంటే 'భీమ్లా నాయక్' ఆదరణ పొందినప్పటికీ కూడా దానికి ఉన్న టికెట్ రేట్ల ప్రభావం అనేది సినిమాకు చాలా చోట్ల రికవరీ అవ్వలేకపోయింది. ఆ తర్వాత 'రాధేశ్యామ్' భారీ బడ్జెట్ సినిమాగా విడుదలయ్యి పాన్ ఇండియా లెవెల్లో కూడా ఒక మంచి వసూళ్ళు వచ్చాయి, కానీ ఆ సినిమాకున్న బడ్జెట్ బిజినెస్ అనేది రికవరీ కాలేదు. సో ఈ 2 సినిమాల ప్రభావం కాస్త ఇండస్ట్రీ మీద పడింది. డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు కాస్త లాస్ అయ్యారు. వాటన్నిటిని రికవర్ చేసుకునే దిశగా వాళ్ళకి ఒక 2 ఆప్షన్లు ఆ తర్వాత రావడం జరిగింది. అవే 'RRR' అలాగే 'KGF'. ఈ 2 చిత్రాలు అంతకు ముందున్న లాస్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరిగింది. చాలా చోట్ల నైజాం లాంటి ఏరియాల్లో చాలా లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు ఈ 2 చిత్రాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే తాజాగా మళ్ళీ అంతే భారీ బడ్జెట్, భారీ బిజినెస్తో విడుదలైన 'ఆచార్య' 100 కోట్ల వరకు లాస్ను ఇప్పటికే చూడటం జరిగింది. అయితే లాంగ్ రన్లో ఒక 30 కోట్లు కవర్ చేసినా సరే 60-70 కోట్ల వరకు 'ఆచార్య' డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగులుస్తుంది అని చెప్పేసి ట్రేడ్ పండితులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ప్రభావం అనేది మళ్ళీ ఇండస్ట్రీ మీద, డిస్ట్రిబ్యూటర్ల మీద గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు. దీన్ని మళ్ళీ దీని నుంచి బయటపడాలి, రికవరీ అవ్వాలి అంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా ఒక సినిమా రిలీజ్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే అది ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోవాలి, హిట్ అవ్వాలి. సో ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే దానికి 'సర్కారు వారి పాట', మహేష్ బాబు సినిమా ఉంది. ఆ తర్వాత F3 అనే ఈ 2 సినిమాలు ఒక భారీ చిత్రాలుగా విడుదలవుతూ వస్తున్నాయి. ఇవి 2 కనుక మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపగలిగితే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ఎంతో కొంత రికవరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బట్ 'ఆచార్య' ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది ఏదైతే భారీ లాసులు అవుతూ ఉన్నారో వాళ్ళని గుర్తించి ఎవరైతే ఏరియాలో ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి చిరంజీవి కొంత అమౌంట్ రికవరీ అంటే వెనక్కి విచ్చేందుకు ఆయన మాట్లాడారు అని చెప్పేసి కాస్త టాక్స్ అనేవి నడుస్తున్నాయని చెప్పేసి ఈ సమాచారం అంతూ ఉంది. అలాగే రాబోతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో 'బోళాశంకర్' కానీ అలాగే 'గాడ్ ఫాదర్' ఈ సినిమాలకు సంబంధించిన రైట్స్ మీకు అందుబాటు ధరల్లో అందిస్తామని చెప్పేసి కూడా చిరంజీవి భరోసా ఇచ్చినట్టుగా కూడా ఇదంతా ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్. అయితే ఇక్కడ 'ఆచార్య' సినిమాకి తొలి నుంచి కూడా ఎందుకు అంటే చిరంజీవి లాంటి 4 దశాబ్దాల పాటు ఇంత పెద్ద హీరో, ఆయన సినిమాల హడావిడి, ఆ రిలీజు, ఓపెనింగ్సు, ఆ మార్కెటింగ్ అంతా కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత ఎఫెక్ట్ అనేది 'ఆచార్య' మీద ఎందుకు పడింది అని చెప్పేసి అందరికీ ఉన్న ప్రశ్న. అయితే ఇప్పుడు దీనికి ఆన్సర్లు వెతికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా మెగా హీరో అంటే చిరంజీవి ఒక్కళ్ళే ఉండేవారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఆయన తమ్ముడుగా వచ్చి చిరంజీవిని మించిన క్రేజ్ను పవన్ కళ్యాణ్ సాధించుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆ రేంజ్ వేరు. ఆ తర్వాత బన్నీ కానీ, రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. దాదాపు ఒక 11-12 మంది నటీనటులు మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా నిలదొక్కున్నారంటే దానికి ప్రధానమైన బలం మెగా అభిమానులే. వాళ్ళ వల్లే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా ఎంతో కొంత ఇండస్ట్రీలో నిలదొక్కుని తమకంటూ ఒక సపరేట్ రేంజ్ను వాళ్ళు నిర్మించుకోగలిగారు. బట్ మంది ఎక్కువయ్యి మజ్జిగ పలచబడినట్టు ఈ హీరోలు ఎక్కువైపోయి ఆ తర్వాత ఎవరికి వాళ్ళే మంచి పేరు సంపాదించుకుని ఆ తర్వాత ఎవరికి వాళ్ళే ఒక ఫ్యాన్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఫ్యాన్ గ్రూపులు అనేవి మెగా ఫ్యామిలీకి పెద్ద ఇబ్బందికరంగా మారాయని చెప్పేసి టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. నిజానికి బన్నీ చూసుకుంటే ఈరోజు చిరంజీవి తర్వాత బన్నీకి మెగా హీరోల్లో ఆ స్థాయి ఫాలోయింగ్ ఉంది. ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ స్థానం వేరు, స్థాయి వేరు, అసలు ఆయనకి సంబంధమే లేదు. అందరు హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు. బట్ ఇక్కడ మెగా ఫ్యామిలీకి వచ్చేసరికి బన్నీ చిరంజీవి తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఒక సపరేట్ ఫాలోయింగ్ని ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన ఫాలోవర్స్ కానీ ఆయన సినిమా విడుదల విషయంలో చేసే హడావుడి కానీ ఒక రేంజ్లో ఉంటూ వస్తుంది. నిజానికి చెప్పాలంటే చరణ్ను మించి బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది గత కొద్ది సంవత్సరాల కాలంలో బాగా పెరిగిపోయింది. అలాగే ప్రొఫెషనల్ వార్ అనేది కూడా బన్నీ చరణ్ మధ్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే అంటే గీతా ఆర్ట్స్ ఇంతకుముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన బ్యానర్ అంటే గీతా ఆర్ట్స్ ఒకటే ఉండేది, అల్లు అరవింద్ దాన్ని చూస్తూ ఉండేవారు. అయితే చిరంజీవి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అన్నప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్ను ప్రారంభించి రామ్ చరణ్ తమకంటూ సపరేట్ బ్యానర్ను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలాగే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఒక ప్రొఫెషనల్ వార్ నడుస్తుంది. ఎవరికి వాళ్ళే ఫ్యాన్ బేస్ను కూడా విడదీసుకుని మరి వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే 'ఆచార్య' మీద ఈ ఫ్యాన్ వార్ ఎఫెక్ట్ అనేదే
గట్టిగా పడింది. మెగా వర్గానికి సంబంధించి అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడ్డారు, కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు ఈ సినిమాను దూరం పెట్టారు. సో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్లే ఈ ఎఫెక్ట్ అనేది సినిమా మీద పడింది అని చెప్పి టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకంటూ సపరేట్ జానరు, సపరేట్ వర్గం అనేది ఏర్పడిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కూడా చిరంజీవి జగన్కి క్లోజ్ అవడం పట్ల చాలామంది కాస్త నిరాశకు గురయ్యారు. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ జగన్ మీద పోరాడుతూ ఉన్న క్రమంలో చిరంజీవి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఈ రకమైన టాపిక్ కూడా జరిగింది. బట్ రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, సినిమా ఇండస్ట్రీ కోసం చిరంజీవి చేశారు అని చెప్పి తర్వాత దాని గురించి పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆచార్య మీద ఈ ఫ్యాన్ వార్ ఎఫెక్ట్ అనేది గట్టిగా పడింది. ఓపెనింగ్స్ రాకపోవడానికి అదే ప్రధానమైన కారణం అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. మరొక 2 రోజులు ఆగితే ఆచార్య మీద ఏ ఎఫెక్ట్ ఉందని చెప్పి ఇంకో ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం ఫ్యాన్ వార్ ఎఫెక్ట్ అనేది ఆచార్య మీద పడింది. అయితే చిరంజీవి అంటే ఆయనకున్న రేంజ్ ప్రకారం ఈ సినిమాకి ఓపెనింగ్స్ రాలేదు. అది పర్ఫెక్ట్గా వాళ్ళే మెగా అభిమానులే ఒప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ఆశించిన స్థాయిలో చిరంజీవి పాత్రను కానీ చరణ్ పాత్రను కానీ మలచలేదు. చిరంజీవి అంటే ఒక ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్ ఉండాలి, ఆ డైలాగులు ఉండాలి. అవన్నీ నెక్స్ట్ సినిమాలో ఉంటే మళ్ళీ తిరిగి ఆయన కంబ్యాక్ ఇవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది.